కారు పాటోళ్ళు బాకీ కారట్లు వంచుకుంటా గల్లీ గల్లీ తిరుగుతుండ్రు. షెయి పాటోళ్ళు వాడవాడన మీటింగ్ పెట్టి ముచ్చట్లు జోరుగా చెప్తుండ్రు. ఇంకో దిక్కు పువ్వు పాటోళ్ళు కూడా జోరు వెంచిండ్రు. జూబ్లీహిల్స్ గడ్డ మీద తగ్గేదేలే అంటున్నాయి పార్టీలన్నీ. రోజుకో తీరు నడుస్తున్నది పార్టీల ప్రచారం. పాన్లి చూద్దాం. జూబ్లీహిల్స్ వాడల పొంటి ఎలక్షన్ల హంగామా గట్టిగా నడుస్తుంది. వీళ్ళ మీద వాళ్ళెత్తి పోసుకునుడు, వాళ్ళ మీద వీళ్ళెత్తి పోసుకునుడు. లీడర్ల ముచ్చట్లతోని పబ్లిక్ చెవులకు పట్టిన శీలు మొదలుతాంది అన్నట్టే ఉన్నది అనుకోరాదుర్రే. అన్యామ గాని చెయ్యి పార్టీ తరఫుకేంచి ఎలక్షన్లలో నిలబడ్డ నవీన్ యాదవ్ నామినేషన్ వేసిండు. ఇక జూబ్లీహిల్స్ నే పుట్టి పెరిగిండు కాబట్టి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ మస్తు జోరుగా తీసిండ్రు. చెయ్యి పార్టీ మంత్రులు తత్తిమ లీడర్లంతా ర్యాలీకి పోయిండ్రు. దగ్గరుండి నామినేషనే ఇచ్చిండ్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ ర్యాలీ చేయబట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి పట్నం పబ్లిక్ ఆగమాగం అయ్యిండ్రు. పొద్దుగాల పూట ఆఫీసులకు పోయే టైం కాబట్టి ఇంత ఎక్కువనే పరిశాన్ అయ్యింది. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ రువ్వడి చిన్నగా లేదు. మాజీ మంత్రులంతా గల్లీల పొంటి తిరుగుతాండ్రు. నిన్న మొన్నటి దాకా మల్లన్న ఆల్చేలు చేస్తే ఇప్పుడు జగదీష్ రెడ్డి సార్ ప్రచారం చేస్తాండు. సర్కారు వాళ్ళ మీద పబ్లిక్ కు గట్టిగానే పూస ఉచ్చిండు. బాకీ కార్డుని ఆ రోజు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు విడుదల చేసింది. మీ ఇళ్లలో దాచిపెట్టుకోమని చెప్పింది. ఆ కార్డుతో పాటు మా బాకీ కార్డు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడిన కార్డు కూడా మీకు ఇస్తున్నాం. రేపు ఎన్నికల ముందు కనుక కాంగ్రెస్ వాడు ఎవడైనా మీ ముందుకు వస్తే ఆ కార్డుతో పాటు గ్యారంటీ కార్డు పెట్టుండ్రి. మేము ఇచ్చిన బాకీ కార్డు కూడా ముందర పెట్టి నాకు ఇంత బాకీ ఉన్నావు, ఈ బాకీ చెల్లించిన తర్వాత నేను ఓటు గురించి వెళ్ళి మాట్లాడు అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాదన్నట్టు. అయితే ఓ దిక్కు దొంగ ఓట్లున్నాయని ప్రచారం అవుతుంటే ఇంకో దిక్కు ఎలక్షన్ల సంఘం ఆఫీసర్లు మాత్రం గసంటి ఏం లేవు, అన్ని ఉత్తముచ్చట్లే అన్నట్టు గరం అవుతాండ్రు. హీరోయిన్ల పోటులతోని ఓట్లున్నాయని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేసిండ్రు. వాళ్ళ మీద కేసులు అయినాయట. సినిమా తారాల ఫోటోలతోని ఓటర్ స్లిప్పులు ఉన్నట్టుగా ప్రచారం సోషల్ మీడియాలో జరిగినట్టు మా దృష్టికి రావడం జరిగింది. దృష్టికి వచ్చిన వెంటనే మేము సంబంధిత ఏఆర్ఓతో విచారణ జరిపి అవి ఫేక్ ఫోటోలు మార్పింగ్ చేసి చేయడం అని తెలుసుకున్నాము. వెంటనే మదననగర్ పోలీస్ స్టేషన్లో సంబంధిత ఏఆర్ఓ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ ఫేక్గా మార్పింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి మేము ఫిర్యాదు చేసి చేయడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా విచారణ చేపడతామని చెప్పారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. గట్ల అయిందట. మొత్తానికి ఒక్కోళ్ళు నామినేషన్లు ఎత్తుండ్రు. రోజు రోజుకు ప్రచారం జోరు పెంచుతాండ్రు. పబ్లిక్ మీటింగులు, వాడల పోంటి లీడర్ల మీటింగులు కూడా చాలా అయినాయంటే ఇక ధూమ్ధామ్ ఇంగిత గట్టిగానే నడిచేటట్టు ఉన్నది.